నమస్తే ఫ్రెండ్స్. మరి నా పేరు రామ్. ఈరోజు ప్లాన్ బి గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. పాల్వన్ ఇంటర్నేషనల్ అనేది ఇట్స్ ఎ డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్. మరి ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగానే ఇట్స్ ఎ 100% బ్యాంకింగ్ సిస్టమ్, నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేసి మరి పిలుస్తారు దీన్ని. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీనిలోకి 100% ఈ సిస్టంలోకి రావాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అందరికీ తెలిసిన విషయమే, అందరూ డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నాం, అన్ని డిజిటల్ యాక్టివిటీస్లోనే మనం ఉన్నాం. ఫ్యూచర్ అంతా కూడా డిజిటల్గానే ఉండబోతుంది, అదందరికీ తెలిసిన విషయమే. మరి ఈ పాల్వన్ ఇంటర్నేషనల్ అనే సిస్టంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో రోజు 100% అకౌంట్ తీసుకోవాల్సిందే, కంపల్సరీ పని చేసుకోవాల్సిందే. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్ మనం చూస్తూనే ఉన్నాం. గత సంవత్సరంలో వేరే ఉండేది, ఇప్పుడు వేరే విధంగా ఉంది, అంతా డిజిటల్ అయిపోయింది. అదేవిధంగా కరెన్సీ కూడా అంతే. మనం కొన్ని సంవత్సరాల వెనుక వేరేలా ఉండేది, ఇప్పుడు డిజిటల్ కరెన్సీలో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అస్సలు ఇది 4-5 సంవత్సరాల వెనుక వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదండి దీన్ని. ఇది అంతా ఫేకు, ఈ డబ్బులు మరి పంపిస్తే మోసం జరిగితే ఏం కథ అనేసి చాలా అనుమానపడ్డారు మరి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంని. అయితే అది ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి మనం అందరూ వాడుతున్నాం. అందరూ కంపల్సరీగా మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే లేకపోతే మనం ఏదైనా పేమెంట్ చేయాలన్నా, ఒక రీఛార్జ్ చేయాలన్నా, ఏ విధంగా అయినా మరి చేయాలంటే ఫైనాన్షియల్గా ఈ యాప్స్ అనేవి లేకపోతే చాలా అన్కంఫర్టబుల్గా మనం ఫీల్ అవుతాం. అది లేకపోయాయంటే అసలు చేయలేని పరిస్థితి. ఆ విధంగా మన లైఫ్లోకి వచ్చేసిందండి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. ఆల్రెడీ అందరూ వాడుతున్నాం. ప్రతి ఒక్క మొబైల్లో కూడా మరి ఈ యాప్ అయితే 100% ఉంటుంది, యూజ్ చేస్తున్నాం. మరి ఎందుకంటే అక్కడ ఈజీ సర్వీసెస్ అయితే మనకి ఇస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ ఫోన్పే, గూగుల్ పే మన ఇండియాలో యాక్చువల్లీ రిజిస్టర్ అయితే అవ్వలేదండి. మీరు కావాలంటే కన్ఫర్మ్ చేసుకోండి. ఇట్స్ యుఎస్ సంబంధించిన, వేరే దేశానికి సంబంధించిన అవి యాప్లు అండి. అయితే అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది కానీ మన ఇండియాలో అయితే రిజిస్ట్రేషన్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది. అంటే ఒక వ్యక్తి లీగల్గా ఒక కంట్రీలో రిజిస్టర్ చేసుకొని ఆ బిజినెస్ని ఏ కంట్రీస్లోనైనా ఆ బిజినెస్ అనేది చేసుకోవచ్చండి. ఆ విధంగా గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి చేసుకోవచ్చు. అదేవిధంగా అది వేరే కంట్రీలో అయితే రిజిస్ట్రేషన్ అయింది కానీ మన ఇండియన్ కరెన్సీలో అయితే ఇండియాలో అయితే అది కాలేదు. అయినా మనం వాడుతున్నాం. ఎందుకంటే దాని నుంచి ఏదో ప్రాబ్లం అయితే ఏం లేదు, మనకి ఈజీగా సర్వీస్ అయితే ఇస్తున్నారు, మనం వాడుకుంటున్నాం. ఎనీవే మరి ఏ ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకున్నా కూడా మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అనేది మనం వాడుతున్నాం. మన లైఫ్లో పార్ట్ అయిపోయింది. మరి అయితే అలాంటిదే ఇక్కడ ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్లో మనకైతే పాల్వన్ సిస్టమ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఇన్కమ్తో పాటు అదేవిధంగా ఫోన్పే, గూగుల్ పే లాగానే మనకి ఇక్కడ యుటిలిటీస్ పే చేసుకోవడానికి అలాంటి యాప్ కూడా మనకి సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనకి షాపింగ్ పోర్టల్ అనేది గ్లోబల్గా తీసుకురావడం జరుగుతుంది వీళ్ళే, పాల్వన్ ఇంటర్నేషనల్ వాళ్ళు. అదేవిధంగా సర్చ్ ఇంజన్, మరి ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్స్, అదేవిధంగా మొబైల్ నెట్వర్క్, పేమెంట్ గేట్వే, ఇలా చాలా అనేవి సిస్టమ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. మరి ఇక్కడ మంచి ఆదాయ మార్గం, దాంతోపాటు యూటిలిటీస్ బిల్ పే చేసుకోవడానికి మరి ఒక యాప్ కూడా సిస్టమ్ దగ్గర ఆల్రెడీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది 100% మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుందండి. పాల్వన్ ఇంటర్నేషనల్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లో పార్ట్ అయిపోతుంది. ఇది 100% మనం చూస్తాం. ఇట్స్ ఏ యూనివర్సల్ కరెన్సీ. ఇక్కడ డీపీ అనే కరెన్సీ ఉంటుంది. ఇట్స్ ఏ యూనివర్సల్ కరెన్సీ అండి. అంటే ఒక డీపీ ఈక్వల్ టు ఒక $US, అంటే ఇండియన్ కరెన్సీలో $75 అనుకుందాం ఒక డీపీ. ఓకే, అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఈ పాల్వన్ ఇంటర్నేషనల్ అనేది ఒక పార్ట్ అయిపోతుందండి. ప్రతి వ్యక్తి కూడా ఈ సిస్టంలోకి రావాల్సింది. ఎందుకంటే ఇక్కడ లక్షల కోట్ల బిజినెస్ ఉంది. అదేవిధంగా మనకి ఏం కావాలో ప్రతి వ్యక్తికి ఏం కావాలో అన్ని సిస్టమే మరి సమకూరుస్తుంది. కాబట్టి ఇక్కడ కంపల్సరీ రావాలి. ఓకే, ఎనీవే ఒక సామాన్యుడు ఒక $2,250 లేదా ఒక $3,750 మనం బిజినెస్ చేయడానికి ఏ బిజినెస్ కూడా లేదండి సొసైటీలో. అయితే ఇక్కడ ఆ అవకాశం అనేది ఇక్కడ 100% ఉందండి. అయితే అందరూ అర్థం చేసుకోవాలి, పని చేసుకోవాలి. మరి ఎనీవే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది బిగ్ బొనాంజా అండి. మరి ఇంతకు ముందు వీడియోలో ప్లాన్ ఏకి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎనీవే నాకు తెలిసినంత వరకు నేను ఇచ్చానండి. ఎనీవే ఏదైనా మరి మిస్టేక్స్ ఏదైనా ఉంటే క్షమించండి. ఇప్పుడు ప్లాన్ బి అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా బిగ్ రిలీఫ్ అండి. ఎందుకంటే ప్లాన్ బి అనేది వితౌట్ రెఫర్ అండి. ఎవరిని రెఫర్ చేయకపోయినా కూడా ప్లాన్ ఏలో ఒక అకౌంట్ తీసుకొని ప్లాన్ బిలో మనం మొత్తం 5 ర్యాంకులు ఉంటాయి. ఇక్కడ 5 ర్యాంకులను కూడా మనం కంప్లీట్ చేసుకునే విధంగా ఇక్కడ మరి డిజైన్ చేశారు. మరి ప్లాన్ ఏలో కానీ ప్లాన్ బిలో కూడా మనకి ఆటో పుల్స్ అనేది 8 విడతల్లో సీనియారిటీ సీరియల్ బేస్ ప్రకారం మనకు రావడం జరుగుతుంది.
ఇక్కడ ప్లాన్ బిలో మనం పే చేసే అమౌంట్లో 60% అమౌంట్ అనేది మనకు ఆటోపూల్కి వెళ్తుంది. అందుకోసం ఇది త్వరగా ప్లాన్ ఏ కన్నా ప్లాన్ బిలో త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి. ఎనీవే ప్లాన్ బి అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మంచి రిలీఫ్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఎవరిని రెఫర్ చేసిన అవసరం ఉంటుందండి. మనం ఇక్కడ మరి మనకు అలవాటు ఉన్న విషయమే, మరి పిల్లల చదువులకో పెళ్ళిళ్ళకో అంతో ఇంతో మరి అమౌంట్ అయితే దాస్తూ ఉంటాం. పోస్ట్ ఆఫీస్లోనో మరి ఎల్ఐసిలోనో సంథింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లోనో ఏ విధంగా మరి అమౌంట్ అనేది మనం దాస్తూ ఉంటాం. అయితే అక్కడ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకులో 1,00,000 రూపాయలు మనం డిపాజిట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ అది డబల్ అవ్వడానికి కనీసం 2 లక్షలు అవ్వడానికి కనీసం 10-12 సంవత్సరాలు పడుతుందండి. ఓకే, అయితే ఇక్కడ మనం లక్షలు పెట్టండి అని చెప్పట్లేదండి. ఇక్కడ మనం ప్లాన్ ఏలో వర్క్ చేసుకొని మనం ఇక్కడ ప్లాన్ బిలో మనం ఎంటర్ అవ్వచ్చు, మనం ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవచ్చు, లేదా మనం కొద్ది అమౌంట్ మనం ఇక్కడ పెట్టినట్టయితే సేవింగ్ అమౌంట్ ఉన్నది పెట్టినట్టయితే ఇక్కడ లక్షలు అవసరం లేదండి. సమ్ అమౌంట్ ఇక్కడ పెట్టినట్టయితే మీకు చాలా యూజ్ ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అది పెల్వేన్ ఇంటర్నేషనల్లో మాత్రమే సాధ్యం అండి. ఒక వ్యక్తి సామాన్యుడు కోటీశ్వరుడు కావాలనే కళ ఒక పెల్వేన్ డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారానే అది సాధ్యమవుతుంది. ఎనీవే ఇట్ ఇస్ ఏ సోషల్ అండ్ ఈకామర్స్ ప్లాట్ఫామ్ అండి. ఆల్ యాక్టివ్ యూజర్స్ హూ ఆర్ ఎనీ ర్యాంక్స్ విల్ బీ ఏబుల్ టు అప్గ్రేడ్ ఆల్ లెవెల్స్ ఆఫ్ 2020 బనాంజా. ప్లాన్ ఏలో అకౌంట్ తీసుకొని ప్లాన్ బిలో మొత్తం అన్ని ర్యాంకులని మనం ఒకేసారి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లేదా స్టెప్ బై స్టెప్ అని మనం తీసుకోవచ్చు అండి. ఎటువంటి కండిషన్ అయితే లేదు. మరి ఇది లాంచ్ అయింది February 7, 2020 అండి. అయితే ఇక్కడ మరి మొదటి ర్యాంకు అంటే ఇక్కడ ఎగేట్ అనే ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక 1,500 రూపాయలు అంటే 20 DPలు, ఇక్కడ DPనే ఉంటుందండి. అర్థం చేసుకోవాలి. ఇక్కడ DPలో అకౌంట్ తీసుకుంటున్నాం, మనకి ఆదాయం కూడా DPలోనే వస్తుంది. అందుకోసం ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది, అందరూ అర్థం చేసుకోవాలి. మరి మనం ఇక్కడ ఒక 1,500 రూపాయలు పెట్టి మనం 20 DPలతోటి మనం ప్లాన్ బిలో ఎగేట్ అనే ర్యాంక్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటే మనకు అప్గ్రేడ్ చేసుకున్నందుకు గాను ఇక్కడ మనకి 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మరి ఒకటి ఆటోపూల్ ఇన్కమ్ అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్, మనం పని చేయకపోయినా గ్లోబల్గా వర్క్ జరిగే ప్రాఫిట్లో నుంచి మనకు షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత అంటే సుమారు 87,380 DP అనేది మనకు సిస్టమ్ ఇవ్వడం జరుగుతుందండి. 8 విడతల్లో 4 మ్యాట్రిక్స్ సిస్టమ్ ప్రకారం, 4 మ్యాట్రిక్స్ విధానం ప్రకారం 4, 16, 64, 256, 1024 ఈ విధంగా వరల్డ్ వైడ్గా మనం ఇప్పుడు అకౌంట్ తీసుకుంటే ఫర్దర్గా గ్లోబల్ వరల్డ్ వైడ్గా ఎంతోమంది నెంబర్ ఆఫ్ పీపుల్స్ అకౌంట్ తీసుకుంటుంటారు. అదేవిధంగా మన సీనియారిటీ సిలబస్ ప్రకారం వరల్డ్ వైడ్గా ఎంతోమంది అకౌంట్ తీసుకున్న వ్యక్తుల ద్వారా ఫస్ట్ నలుగురు మన సీనియారిటీ సిలబస్ ఉన్నప్పుడు నలుగురిని సిస్టమ్ మన కింద వేసి వాళ్ళ ద్వారా కొద్ది అమౌంట్ తీసుకున్న కొద్ది అమౌంట్లో మనకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన డబ్బులతో మనకి సిస్టమ్ ఇస్తుందండి, అంతే. సిస్టమ్ సొంతంగా ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ ఇట్ ఇస్ ఎ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్, డొనేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఎ వండర్ఫుల్ సిస్టమ్, వండర్ఫుల్ బిజినెస్. ఎనీవే ఇక్కడ ఒక 20 DPలు అంటే 1,500 రూపాయలు మనం ఇక్కడ సెల్ఫ్ అప్గ్రేడ్ అయినట్టయితే మనకు 8 విడతల్లో 87,380 DP అనేది రావడం జరుగుతుంది. ఇండియన్ కరెన్సీలో 65 లక్షల రూపాయలండి. ఎనీవే మరి ఈ ఇన్కమ్ వచ్చినప్పుడు మనం తీసుకోవాలంటే టు విత్డ్రా ది ఇన్కమ్ ఆఫ్ దిస్ పూల్ ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ టు అట్లీస్ట్ ర్యాంక్ అమెజనేట్. అంటే ఇది ఆటోమేటిక్గా ఈ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది స్లో అండ్ స్టడీగా. ఓకే, అయితే ఈ అమౌంట్ తీసుకోవాలంటే ఏదో ఒక రోజు మనం కంపల్సరీగా మన ప్లాన్ బిలో 2వ ర్యాంక్ అయిన అమెజాన్ అనే ర్యాంక్ని మనం ప్రమోషన్ తీసుకోవాల్సి ఉంటుంది, సెల్ఫ్ అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఇది ఎందుకు తీసుకోవాలంటే దీనిలో వచ్చే అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవడానికి, అదేవిధంగా ఎగైన్ మనకు ఇక్కడ మనం 40 DPలు అంటే 3,000 రూపాయలు పెట్టి మనం ఇక్కడ సెల్ఫ్ అప్గ్రేడ్ అయినప్పుడు మనకి ఎగైన్ మనకు 2,62,140 DP మనకు 8 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది స్లో అండ్ స్టడీగా సీనియారిటీ సిలబస్ ప్రకారం. అది ఇండియన్ కరెన్సీలో ఎంత అంటే 1,96,00,000 రూపాయలండి. వాళ్ళు ఇచ్చేది DPలోనే 2,62,000 DPలే ఇస్తారు. మనం 40 DPలు సిస్టమ్కి ఇస్తే మన సిస్టమ్కి రిటర్న్ ఇచ్చేది సిస్టమ్ మనకు రిటర్న్ ఇచ్చేది ఎంత అంటే 2,62,140 DPలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవాలి. అయితే ఇండియన్ కరెన్సీకి మార్చుకున్నప్పుడు 1,96,00,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఓకే, మరి అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు దీనిలో వచ్చే మనం అమౌంట్ని వచ్చినట్టుగానే మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ మాత్రం అది విత్డ్రా కాదు, ఎందుకంటే మినిమం 10 DPలు అనేది ఉండాలి విత్డ్రా కావాలంటే. ఎనీవే మనం డైరెక్ట్గా బ్యాంక్ విత్డ్రా పెట్టుకోవచ్చు, లేదా DPలతోటి మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ యాప్ ఉంది, మరి యాప్ ద్వారా మనం ఖర్చు పెట్టుకోవచ్చు. ఏ విధంగా అయినా ఈ DP అనేది మనం వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అండి. మరి 40 DPతో మనం చేసుకున్నందుకు కనుక మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే ఇది. మరి అదేవిధంగా దీనిలో వచ్చే బెనిఫిట్స్ మనం తీసుకోవాలంటే ఏదో రోజు కంపల్సరీ మనం యాంబర్ 3వ ర్యాంక్ అయిన ప్లాన్ బిలో 3వ ర్యాంక్ అయిన యాంబర్ అనే ర్యాంక్ని మనం ఏదో రోజు మరి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేదో మనం త్వరగా అర్థం చేసుకొని ఒక 100 DPలు ఎగైన్ అంటే
ఒక 7,500 రూపాయలండి. అంటే 100 డీపీస్ మనం సీనియర్ దగ్గరతో తీసుకొని మన ర్యాంక్ అనేది సెల్ఫ్ అప్‌గ్రేడ్ అయితే యాంబర్ అనే ర్యాంక్‌ని సెల్ఫ్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మనకు ఎగైన్ మనకు దీనిలో వచ్చే ఇది వచ్చినట్టుగా మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఎగైన్ మనకు 6,55,350 డీపీ అనేది మనకు రావడం జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా 8 విడతల్లో ఫార్మాటిక్ సిస్టమ్ ప్రకారం మనకు 8 ఇన్‌స్టాల్‌మెంట్‌లు మనకు రావడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేది అంటే మనం 100 డీపీ సిస్టమ్‌కి ఇస్తే సిస్టమ్ మనకు సమ్ ఇయర్స్‌లో ఒక 6-8 ఇయర్స్ అనుకోండి. బిజినెస్ త్వరగా జరిగితే త్వరగా వస్తది. లేట్‌గా జరిగితే లేట్‌గా వస్తది. వచ్చుడైతే 100% అండి. అయితే మనకి ఇక్కడ 100 డీబీ సిస్టమ్‌కి ఇస్తే సిస్టమ్ మనకు 6,55,350 డీబీ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. అది ఇండియన్ కరెన్సీలో మనం మార్చుకున్నప్పుడు 4,90,90,00,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ 100% జెన్యూన్ అండి. ఓకే. మనం పే చేసే అమౌంట్ నుంచినే గ్లోబల్‌గా మనం ఎంతోమంది అప్‌గ్రేడ్ అవుతుంటారు కదా! వాళ్ళ ద్వారా అమౌంట్ నుంచినే మనకి ఈ సీనియారిటీ సీరియల్ వైస్ ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మరి ఇది విత్‌డ్రా చేసుకోవాలంటే టు విత్‌డ్రా ది ఇన్‌కమ్ ఆఫ్ ది నెసెసరీ పూల్ ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ అట్‌లీస్ట్ ర్యాంక్ బెరెల్. మరి ఈ ఇన్‌కమ్ వచ్చినప్పుడు ఏదో రోజు మరి కంపల్సరీగా మనం ఈ 4వ ర్యాంక్ బెరిల్ అనే ర్యాంక్‌ను మనం అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ చేసుకోవాలి. కాబట్టి మనం అయినంత వరకు దీన్ని అర్థం చేసుకొని మరి ఇంకొక 200 డీపీలు అంటే 15,000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే 200 డీపీల్లో సెల్ఫ్ అప్‌గ్రేడ్ బెరెల్ అనే ర్యాంక్ సెల్ఫ్ అప్‌గ్రేడ్ అయినట్టయితే మనకు దీనిలో వచ్చే ఇన్‌కమ్ వచ్చినట్టుగా మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం బెరెల్ అయినందుకు గాను మనకు 200 డీపీ మన సిస్టమ్‌కి ఇస్తే సిస్టమ్ మనకు రిటర్న్ 13,10,700 డీపీ అనేది మనకు సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఇండియన్ కరెన్సీలో 9,83,00,000 రూపాయలండి. చూడండి ఎంత పెద్ద అమౌంట్ అండి. మనం ఇక్కడ పెడుతున్నది ఎంత, మన సిస్టమ్ ఇస్తున్నది ఎంత. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది ఏ విధంగా వస్తుంది ఏంటి అనేసి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. ఎనీవే ఇంత మంచి ఆపర్చునిటీ ఒక పెద్ద అవకాశం పెలవెన్ సిస్టంలో మాత్రమే ఉందండి. అందులో అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ జెన్యూన్ సిస్టమ్. ఓకే. మరి ఈ ప్లాన్ బిలో మరి 4వ ర్యాంక్లో వచ్చే ఆటోపుల్ మరి 9,03,00,000 రూపాయలు అని చెప్పుకున్నాం కదా. ఈ డీపీలు వచ్చినట్టుగా మనం విత్‌డ్రా చేసుకోవాలంటే ఏదో రోజు కంపల్సరీ మేము ఎక్సెల్సియర్ అనే ర్యాంకు 5వ ర్యాంక్ అయినా ఎక్సెల్సియర్ అనే ర్యాంకుని మనం అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 500 డీపీలు అంటే ఇక్కడ 5వ ర్యాంకు 500 డీపీలతోటి మనం సెల్ఫ్ అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సిస్టమ్‌కు 500 డీపీలు మనం సిస్టమ్‌కి ఇచ్చినట్టయితే సిస్టమ్ మనకు సుమారు 26,21,400 డీపీ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. అది ఇండియన్ కరెన్సీకి మార్చుకున్నప్పుడు ఇక్కడ చూడండి లాజిక్ అర్థం చేసుకోండి. మనం 500 డీపీ తోటి సెల్ఫ్ అప్‌గ్రేడ్ అవుతే మన సిస్టమ్‌కు 500 డీపీలు ఇస్తే సిస్టమ్ మనకు రిటర్న్ ఎంత ఇస్తుంది అంటే 26,21,400 డీపీలు ఇస్తుందండి సమ్ ఇయర్స్‌లో. దీనికి పర్టికులర్ టైం అయితే లేదు. ఒక 6 నుంచి 8 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు అనుకుందాం. పోయింది ఏముంది. ఓకే. వచ్చుడైతే 100% కదా. ఎనీవే 26,00,000 డీపీలు అంటే దాదాపు 19,66,00,000 రూపాయలండి. చూడండి ఎంత పెద్ద అమౌంట్ చూడండి. 500 డీపీలు అంటే 37,500 రూపాయలు. మనకి ఇచ్చేది ఎంత అండి 19,66,00,000 రూపాయలు. అర్థం చేసుకోండి. చాలా హ్యూజ్ ఇన్కమ్ అండి. అందరూ అర్థం చేసుకోవాలి. ఇక మరి ఈ ఇన్కమ్ మరి విత్‌డ్రా చేసుకోవాలంటే ప్లాన్ ఏలో ఓనిక్స్ అయితే సరిపోతుంది. అంటే ఇది ఈజీగా అవ్వచ్చు. మరి ప్లాన్ ఏలో కూడా మనం కొంచెం మూవ్‌మెంట్ ఇచ్చామంటే ఓనిక్స్ వరకు మన డౌన్‌లైన్‌లో మనకు ఎవరైనా రెఫర్ చేసిన వ్యక్తులు కూడా మరి 3 లెవెల్ వరకు ఎవరైనా ప్లాన్ బిలో మరి 3 లెవెల్ వరకు అప్‌గ్రేడ్ చేసుకుంటే 1, 2, 5 డీపీలు అనేది టీమ్ ఫారెన్స్ ఇన్కమ్‌గా మనకు రావడం జరుగుతుంది. ఓకే అండి. చూడండి ఎంత పెద్ద ఇన్కమ్ ఉందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతోమంది 1,50,000 2,00,000 ఎంతో మరి దాస్తూ ఉంటారు మరి వేరే చోట్ల. అదేదో మరి పెలవెన్ సిస్టంలో అర్థం చేసుకొని మొత్తం ఈ 5 ర్యాంకులకు కలిపి మరి టోటల్లో 860 డీబీ అవుతుందండి. అంటే ఇండియన్ కరెన్సీలో 65,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ మనం ఒక్కసారి 65,000 రూపాయలు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం ఇచ్చేది 866 డీపీలు సిస్టమ్కి ఇస్తే మనకు సిస్టమ్ ఇచ్చేది సుమారు సమ్ ఇయర్స్లో ఒక 10 ఇయర్స్ అనుకుందాం. అయితే ఎవ్రీ ఇయర్ ఒక ఇన్స్టాల్మెంట్ అయితే మనం చూస్తూ వెళ్తాం. ఓకే. అయితే మనకి సిస్టమ్ ఇచ్చేది రిటర్న్ ఎంత అంటే సుమారు 50,00,000 డీపీ ఇస్తుందండి. అదే ఇండియన్ కరెన్సీలో సుమారు 37 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 100% ఇట్స్ ఎ ట్రూ అండి. నిజం. అందరూ నమ్మాలి, అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి, అర్థం చేసుకొని మనం ఈ బిజినెస్లో అడుగు పెడితే మాత్రం 100% అనేది సక్సెస్ అవుతాం. ఓకే. మరి ఈ ప్లాన్ బి అనేది వితౌట్ రెఫర్ అండి. ఎవరిని రెఫర్ చేయకపోయినా కూడా మనకి ఇక్కడ రెఫరల్తో అవసరం ఉండదు. మనం డైరెక్ట్గా సెల్ఫ్ అప్‌గ్రేడ్ అవ్వచ్చు. ఓకే. అయితే ఇక్కడ చూడండి మరి మనం పెట్టేది ఎంత 65,000 రూపాయలు మన సిస్టమ్కి ఇచ్చేది ఎంత అంటే దాదాపు 37 కోట్ల రూపాయలండి. ఇట్ ఇస్ ఎ హ్యూజ్ ఇన్కమ్. అసలు నమ్మలేని నిజం ఇది. అయితే నిజం, నమ్మాల్సి ఉంటుంది. ఎనీవే మరి చూడండి ఇక్కడ మనం ఎగేట్ చేసుకుంటే
65 లక్షలు అటోపూలు. మరి ఎమినెంట్ తీసుకుంటే 1,96,00,000. మరి అంబర్ తీసుకుంటే 4,91,00,000 రూపీస్. అండ్ బెరల్ చేసుకుంటే 9,83,00,000. మొత్తం మరి ఎక్సెల్సెట్ తీసుకుంటే 19.66 crores. మొత్తం చూసుకుంటే 37 కోట్ల రూపాయలు సంథింగ్ అవుతుందండి. ఓకే, నో డైరెక్ట్ రిక్వైర్డ్. ఎవరికి మనం రెఫర్ చేయాల్సిన అవసరం ఉండదు ప్లాన్ బీకి సంబంధించి, అర్థం చేసుకోవాలి. మరి ప్లాన్ బిలో మనం ఇక్కడ కూడా ఒక వర్కింగ్ ఇన్కమ్ ఉంది, మరి ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. మరి ప్లాన్ ఏలో కొద్దిగా మనం మూమెంట్ ఇచ్చి అట్లీస్ట్ ఏ రోజైనా మరి ఒనిక్స్ అనేది కావాల్సి ఉంటుంది కాబట్టి ఒనిక్స్ లేదా క్వాడ్స్ అయినట్టయితే మనకు మన టీంలో మనం ఎవరైనా ఒక వ్యక్తి రెఫర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనలాగే ఇన్వెస్ట్ చేసుకుంటే, ఎగేట్ అనే ర్యాంక్ని ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ఒక డీపీ అనేది రావడం జరుగుతుంది. మరి వాళ్ళు అమెజాన్ అనే ర్యాంక్ని అప్గ్రేడ్ చేసుకుంటే మనకు 1+2 అమెజాన్ అనే ర్యాంక్కి 2 డీపీలు, మొత్తం 3 డీపీలు అనేది రావడం జరుగుతుంది. అది తీసుకోవాలంటే మనకు కంపల్సరీ కొరలై ఉండాలి. ఓకే, మరి ఒనిక్స్ మినిమం ఒనిక్స్ అయితే మనకు 1, 2 + 5 మన డౌన్ లైన్లో ఎగేటు, అమెజాన్, యాంబర్ అవుతే మనకు మొత్తం 8 డీపీలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ వర్కింగ్ ఇన్కమ్ అండి. మన డౌన్ లైన్లో ఎవరు ఇన్వెస్ట్ చేసుకున్నా మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా క్వాడ్స్ కొంత మరి కష్టపడి క్వాడ్స్ అనే ర్యాంక్ మనం అప్గ్రేడ్ చేసుకున్నట్టయితే ప్లాన్ ఏలో మనకు అంటే ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ కావాలంటే మనం ప్లాన్ ఏలో కొంచెం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్వాడ్స్ అనే ర్యాంక్ మనం అప్గ్రేడ్ చేసుకున్నట్టయితే మన డౌన్ లైన్లో ఎవరైనా కూడా మన రెఫర్ చేసిన వ్యక్తులు వాళ్ళు కూడా మనలాగే ఇన్వెస్ట్ చేసుకుంటే ఎగేట్కు 1, అమెజాన్కు 2, యాంబర్కు 5, బెరిల్కు 10, మొత్తం చూసుకుంటే 18 డీపీలు అంటే దాదాపు 1,200-1,300 రూపాయలండి మనకు రావడం జరుగుతుంది. ఓకే, మరి అమెథిస్ట్ చేసుకుంటే ప్లాన్ ఏలో అమెథిస్ట్ అనేది ర్యాంక్ మనం అప్గ్రేడ్ చేసుకుంటే మనకు మన డౌన్ లైన్లో ఏ వ్యక్తి అయినా కూడా ఎగేటు, అమెజాన్, యాంబర్, బెరిల్, ఎక్సెల్సియర్ మొత్తం 5 ర్యాంకులు కూడా అతను అప్గ్రేడ్ చేసుకుంటే సెల్ఫ్ అప్గ్రేడ్ అవుతే మనకు అతని ద్వారా ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ అనేది 1, 2, 5, 10, 20, 38 డీపీలు అనేది మనకు రావడం జరుగుతుందండి. 2,850 రూపాయలు మనకు రావడం జరుగుతుంది ఒక వ్యక్తి నుంచి. ఓకే, మరి ఫ్యూచర్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ మన డౌన్ లైన్లో వస్తారు కాబట్టి ఒక వ్యక్తి నుంచి ఈ ఇన్కమ్ అనేది మనకు వర్కింగ్ ఇన్కమ్గా రావడం జరుగుతుంది. అంటే మన డౌన్ లైన్లో ఎవరో వ్యక్తులు అనౌన్ పర్సన్స్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు వర్కింగ్ ఇన్కమ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, ఇలాగా మరి చాలా యూజ్ ఇన్కమ్ ఉందండి ప్లాన్ బిలో, అందరూ అర్థం చేసుకోవాలి. ప్లాన్ బి అనేది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్లాన్ ఏ ఒక అద్భుతం అయితే ప్లాన్ బి మరొక అద్భుతం అండి ఈ పెలవేల్ ఇంటర్నేషనల్లో. అందుకోసం ప్లాన్ బిని ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా మరి దీన్ని అర్థం చేసుకొని ఒక 65,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా ప్లాన్ ఏలో సంపాదించుకుంటూ ప్లాన్ బిలో కూడా మరి పెట్టుకోవచ్చు. ఒక మంచి అద్భుతమైన అవకాశం పెలవేల్ సిస్టమ్ మనకు ఇచ్చిందండి. ఇది మరి డాక్టర్ డానియల్ జాన్సన్ అనే మహానుభావుడు ఇది తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది. సిస్టమ్ అంతా మన చేతిలో పెట్టాడండి. వేరే ఎక్కడ మనం పనిచేసినా మనం ఒక బానిసలాగా పని చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పిన పని మనం చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎన్ని అవర్లు అంటే అన్ని అవర్లు పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం లేదండి, మనం ఫ్రీగా ఉన్నప్పుడు మనం వర్క్ చేసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని వదిలేయచ్చు, అది వేరే విషయం. అయితే మనకి ఇన్స్టెంట్గా ఇన్కమ్ కావాలంటే మనం ప్లాన్ ఏ, ప్లాన్ బిని మనం తెలుసుకొని మనం మోటివేషన్ చేస్తూ ఓకే మనం ముందుకెళ్తే మాత్రం ఈజీగా అనేది సక్సెస్ అవుతామండి. ఈ ప్లాన్ బి అనేది ఒక అద్భుతం, అందరూ అర్థం చేసుకోవాలి. ఒక 65,000 రూపాయలు మనం పెట్టుకుంటే అస్సలు మనం ఊహించలేని ఇన్కమ్ అయితే మనం ఇక్కడ తీసుకుంటాం మరి ప్లాన్ బిలో. ఓకే, అందరూ అర్థం చేసుకోవాలి. మరి ఎనీవే ఏదైనా డౌట్ ఉంటే మరి నా నంబర్కి కాల్ చేయండి. నేను దీని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తానండి. దీనిలో మరొక ర్యాంక్ రాబోతుంది. అందుకోసం ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఈ 5 ర్యాంకుల్ని మరి కంప్లీట్ చేసుకున్నట్టయితే మరి 6వ ర్యాంకు ఎమరాల్డ్ అనే ర్యాంక్ రాబోతుందండి అది త్వరలో. మరి ఆ ర్యాంకు కూడా మరి సమయానికి కరెక్ట్గా అప్గ్రేడ్ చేసుకున్నట్టయితే ఆ బెనిఫిట్స్ అనేది ఈ 5 ర్యాంకుల కన్నా ఇంకా ముందుగా మనం తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయండి. మరి నెక్స్ట్ డేనే లేదా నెక్స్ట్ ఇయర్ ఒక 1 ఇయర్లోనే లేదా 1.5 2 ఇయర్స్లోనే మనం కోటీశ్వరులు అయ్యే అవకాశం ఎమరాల్డ్ ర్యాంకులో రాబోతుంది కొత్త వాళ్ళందరికీ. అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మరి.